సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందుగా స్వామివారి తిరువిధోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ తిరువిధోత్సవంలో అహోబిల రామానుజ జీయర్ స్వామి, మై హోమ్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు, మై హోమ్ జీఎం రామ్మోహన్ రావు దంపతులు పాల్గొన్నారు. అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణలతో అశ్వవాహనంపై వెంకటేశ్వర స్వామిని కళ్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అంతా కూడా నమస్కారం చేస్తూ చెబుదాం. ఆ సంతానానికి ఏం కావాలి అంటే మంచి సంపదలు కావాలి. సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు, అనేక రకములైనటువంటి సంపదలు ఉన్నాయి. ఆ అన్ని విధముల సంపదలు కలుగుగాక ఈ లోకంలో అని రెండవ మారు మంగళ అక్షతల్ని స్వీకరిస్తున్నాడు మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి. నమస్కారం చేస్తూ చేతులు జోడించి నమస్కారం చేస్తూ గట్టిగా చెబుదాం. ఓం శ్రియో మే కామః సమృద్ధ్యత గోవింద గోవింద గోవింద. స్వీకరించడానికి సిద్ధపడుతున్నారు. అర్చక ముఖంగా ఆనందంతో వారు ఒకరి శిరస్సు పైన మరొకరు వాటిని దారుస్తూ ఇలా ఉండాలి ఈ లోకంలో అని కోరుకుంటూ సమర్పిస్తున్నారు. మూడవ మారు గట్టిగా చెబుదాం. ఓం యజ్ఞో మే కామః సమృద్ధ్యత గోవింద. మనకి అందించిన కోడిసా యజ్ఞమయములు అవ్వాలి, యజ్ఞ సమృద్ధి కలగాలి ఈ లోకంలో అని గోవింద 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 గోవింద. నాలుగవ మారు ఈ లోకంలో పశు సమృద్ధి బాగా ఉండాలి అని అమ్మలు స్వామి కూడా నాలుగవ మారు మంగళాక్షతల్ని స్వీకరిస్తున్నారు. పశు సమృద్ధి ఉంటే అంటే భూమి అంతా కూడా సస్య శ్యామలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మంచి వర్షాలు పడాలి. ఒక చిన్న ప్రార్థనలో ఎంత అర్థం మనకి రహస్యం అక్కడ ఇమిడి ఉందో చూడండి. ఈ లోకంలో పశు సమృద్ధి బాగా ఉండాలి అని నాలుగవసారి దాన్ని ప్రార్థన చేస్తూ మనం ఒకసారి చెబుదాం. ఓం బసవో మే కామః సమృద్ధ్యత గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద శ్రీనగర నివాస వెంకటేశ్వర గోవింద గోవింద. మంగళ అక్షతలతో పాటుగా మంచి ముత్యాలతోటి తలంబ్రాలను స్వీకరిస్తున్నారు. స్వచ్ఛమైనటువంటి ముత్యాలతోటి వాటిని మంగళ అక్షతల్లో గోవింద స్వామి కూడా మన కోసం గోవింద అభివృద్ధి చేయడం కోసం, మనల్ని ఆనందింపచేయడం కోసం వారిరువురు కూడా లోక కళ్యాణార్థమై ఒకరిగా నుండి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. విడివిడిగా ఉండి మనల్ని అనుగ్రహించడం కంటే లక్ష్మీ నారాయణుడుగా, లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా ఆయన మనల్ని అనుగ్రహించడమే మనందరికీ కూడా శ్రేయోదాయకం అని మనకి ఆచార్యుని ఆశ్రయిస్తే తెలుసు. కాబట్టి మన శ్రీకుమారి రామేశ్వరరావు దంపతులు ఆచార్యుల యొక్క పాదాన్ని ఆశ్రయించారు. తద్వారా ఆ స్వామివారి యొక్క ఆచార్య కులధనమైనటువంటి మన
రామచంద్రుడు సాక్షిగా ఇక్కడ వేయించేసిండు. ఎందుకంటే ఆ రామచంద్రుడు ఆయన మూల స్థానం నుంచి, ఎందుకంటే ఎన్ని యజ్ఞాలు ఎన్ని కార్యక్రమాలు తాను యజమానిగా ఉండి నిర్వహించి